అక్కడ మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మరొక గోదా కళ్యాణం అక్కడ జరిగింది. ఇప్పుడు అక్కడ ఎవరు అర్చా స్వరూపంతో ఉన్నటువంటి రంగనాథుడు, మళ్ళీ అర్చా స్వరూపంతో ఉన్నటువంటి గోదాదేవి వాళ్ళకి చక్కగా అక్కడ వివాహం చేశాక చేసిన తర్వాత ధన్యుడి అనుకున్నాడు. సరే, ఆ తర్వాత అదే పద్ధతి ఏదైతే ఉందో ఆనాటి నుంచి నేటి వరకు, తర్వాత ఈ కాలం ఉన్నంత వరకు కూడా ఇదిగో ధనుర్మాసం అనేటువంటిది రావటము, భోగి పండుగ రావటము, భోగి పండుగ రోజున చక్కగా గోదారంగనాథుల వివాహం అనేటువంటిది జరపడం అనేటువంటిది ఒక మంచి సత్సాంప్రదాయం కింద ప్రబుద్ధమానం అయింది. అది విశేషం. అలాగే మనం కూడా ఎప్పుడైతే ఈ గోదారంగనాథుల వివాహం కనుక చక్కగా అందులో మనం కూడా భాగస్వాములు కనుక మనం అవుతామో మనకందరికీ కూడా అటువంటి భోగ భాగ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇస్తాడు. భోగ భాగ్యాలు అంటే ఏమిటి? రకరకాలు ఏవో అనుభవించడం కాల్సిన భోగ భాగ్యాలు అంటే ఈ ప్రపంచంలో ఉంటూ మనం ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది ఎంత అనుభవించాలి, ఎలా అనుభవించాలి అనేటువంటిది మనం ఈ 30 రోజులుగా మనం తీసుకుంటాం. ఇంకేదైనా మనం కొత్తవి కొంటాం. అన్ని కూడా భగవంతుడికి సమర్పణ చేసి చక్కగా మనం అనుభవించవచ్చు. ఇక్కడ వరకు ఈ లోకం వరకు కూడా. ఆ తర్వాత గోదారంగనాథుల యొక్క అనుగ్రహంతో ఎప్పుడో ఒకప్పుడు మనం వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ జన్మ అనేటువంటిది మనకు ఉండదు. అది విశేషం. గోదా కళ్యాణంలో ఎవరైతే చక్కగా పాల్గొంటారో మళ్ళీ జన్మ అనేది ఉండదు. జన్మ రాహిత్యం అనేటువంటిది కలుగుతుంది. శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అక్షయమైనటువంటి ఫలం అది దొరుకుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనం చక్కగా మనం ఉన్నంత వరకు కూడా చక్కగా ప్రతి సంవత్సరము కూడా ఈ గోదా కళ్యాణం ఏదైతే ఉందో, ఇంటి గోదా కళ్యాణం అనకూడదు, ఏమనాలి? గోదా రంగనాథుల కళ్యాణం అని చెప్పాలి. దీంట్లో కనుక మనం కనుక భాగస్వాములను కాగలిగినట్టయితే ఈ దివ్యానుభూతిని చక్కగా కనుక మన మనస్సులో ఉంచుకొని మళ్ళీ సంవత్సరం వరకు కూడా మనం మన హృదయంలో చక్కగా పరచుకోగలిగినట్టయితే అంతకు మించినటువంటి సౌభాగ్యం మనకు ఉండదు. దీనికి ఒక మాట చెప్పాం, తిరుపావయ్య అయిపోయింది, 30 సంవత్సరాలు చక్కగా మనం అందరం విన్నాం. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అమ్మయ్య, ఈ తిరుపావయ్య బాగా వదిలిపోయిందండి, దీన్ని తీసుకొని పుస్తకాన్ని తీసుకొని ఇక్కడ గూట్లో పెడతామండి అని చెప్పినటువంటి వద్దు. ఏం చేయాలి? దాన్ని చక్కగా ప్రతిరోజు కూడా దాన్ని 30 సంవత్సరాలు కూడా అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతో పాటుగా ఎక్కడెక్కడ పదానికి కూడా చక్కగా అర్థాన్ని చెప్పాం, విన్నవాళ్ళందరూ విన్నారు. అటువంటిది దీనికి ఇది కదా అర్థం, దీనికి ఇది కదా అర్థం అని చెప్పని చక్కగా అర్థానుసంధానంగా కనుక దీనికి కనుక మీరు చేసినట్టయితే 30 పాశురాలు కూడా ఏమిటది? ఉపనిషత్తుల యొక్క సారము అని చెప్పని వేదం ఉంది. 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాల లోపల మనకి ఋగ్వేదము, యజుర్వేదము, తర్వాత సామవేదము, అధర్వవేదం చెప్పండి 4 వేదాలు. ఈ 4 వేదాల లోపల వీటన్నిటి కూడా ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణము, సంహిత, ఆరణ్యకము, ఈ 3 ప్రతి వేదంలో కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి కర్మభాగం అని చెప్పని అంటారు. దాని తర్వాత ప్రతి వేదంలో ఈ 4 వేదాలటువంటి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపనిషత్తులన్నీ కలిపి వాటిని జ్ఞానకాండ అని చెప్పని అంటారు. అటువంటి ఏదైతే ఉందో ఆ ఉపనిషత్తుల యొక్క సారం ఏదైతే ఉందో మనకందరికీ కూడా అర్థమయ్యేటువంటి చక్కటి భాష లోపల మనం అనుకుంటాం ఏదో నండి తమిళ భాషలో ఉంది, ద్రావిడ భాషలో అని చెప్పాలి. తప్పు. భాషలు తర్వాత వెళ్ళిపోయినాయి. మొట్టమొదటి ఉన్నటువంటిది ద్రావిడ భాష. అందుకని మీకు చూస్తే అందులో కన్నడ పదాలు ఉంటాయి, తెలుగు పదాలు కూడా ఉంటాయి. తర్వాత కాలంలో వెళ్ళిపోయాయి తప్ప మనకందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆ యొక్క భాష ఏదైతే ఉందో దాంట్లో మనకందరికీ కూడా ఆండాలకాన్ని అందించింది. మనందరికీ కూడా ఇంకో నేను ఒక విశేషం చెప్పుకున్నాం. ఓం అన్న పదం ఏదైతే ఉందో చక్కగా 30 భాషలు అక్కడక్కడ మీకు ఓం అనేటువంటి అందరూ పలకకూడదు అంటారు, కానీ పలకచ్చు. అది ఏదో కలిపి చెప్తుంది మనం ఆండాడుతుంది. నెయ్యి విండం, పాలు విండం, ఇట్లా అంతా ఓంకారాన్ని కలిపింది. అంతకంటే కరుణామయ్య మనకి ఇంకా ఉంటారండి. కాబట్టి మనం వివాహంగా పాల్గొని గోదారంగనాథుల యొక్క వాళ్ళ యొక్క చక్కని దివ్యా శైలోచన ఏదైతే ఉందో దాన్ని మన అందరూ కూడా చక్కగా పొందాలని చెప్పని ఈ సందర్భం మీకు అందరికీ కూడా అనేకమైనటువంటి మంగళాశాస్త్రాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.
ఇందాక మన గురువు గారు మనకు భగవద్ విషయం విశేషంగా చెప్పారు.